మనం 3 ఫ్రంట్ వార్ గురించి మాట్లాడుకున్నాం ఇదివరకు. ఈ 3 ఫ్రంట్ వార్‌లో అమెరికా సారీ, మనకెవరు శత్రువులు పాకిస్తాన్, చైనా, భారతదేశంలో ఉన్నటువంటి ద్వేషులు. అంటే ఉన్మాదులు, ఉగ్రవాదుల సపోర్ట్‌దారులు, లేదా దేశ ద్రోహులు, లేదా పాకిస్తాన్ ప్రేమికులు, మత పిచ్చగాళ్ళు. 2 ½ ఫ్రంట్ అనుకున్నాం. అప్పుడు బిపిన్ రావత్ గారును. ఆ తర్వాత 3 ½ ఫ్రంట్ అనుకున్నాం. లైక్ బంగ్లాదేశ్‌తో కూడా వార్ చేయాల్సిన పరిస్థితి అన్నట్టు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆహ్, ఇరాన్‌ని చూసి కొత్తగా నేర్చుకోలేము. ఎందుకంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, బెహ ఇట్లాగా వరుసబెట్టి 10 దేశాల మీద దాడులు చేస్తుంది. వాళ్ళ స్థావరాలు అయన్నీ దెబ్బతీస్తుంది. తాజాగా ఎక్కడో సైప్రస్‌లో ఉన్నటువంటి బ్రిటన్‌కి సంబంధించినటువంటి దాన్ని కొట్టడం, ఫ్రాన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాల్ని కొట్టడం, అటు ఒమెను వీళ్ళందరిని కూడా విరుచుకుపడుతోంది. ఇంకొకటి అజర్బైజాన్‌లో ఇజ్రాయెల్‌కి ఆయిల్ సప్లై చేసే సెంటర్‌ల మీదన దాడి చేయడం. ఇట్లా దాదాపు 12 దేశాల మీద అటాక్ చేసినాడు. ఇప్పుడు కొత్తగా కుర్దులు, ఇరాన్‌లో ఉన్నటువంటి కుర్దులని అమెరికా దూతోంది. మీరు తిరగబడండి. ఆళ్ళు కుర్దు ఫోర్స్ అని ఒకటి ఉందన్నమాట. మీరందరూ తిరగబడండి అంటూ కొన్ని ఆయుధాలు అది కూడా వాళ్ళకి ఇస్తానికి సిద్ధమైంది. అయి తీసుకొని ఇరాన్ మీద దాడికి వాళ్ళు భూతలం మీద ఇప్పటిదాకా పైనుంచి ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా అటాక్ చేస్తున్నాయి. కానీ భూమి మీదకి వచ్చే ధైర్యం, దమ్ము చాలట్లేదు అమెరికాకి కానీ, ఇజ్రాయెల్‌కి కానీ. భూమి మీద యుద్ధం చేయకుండా ఎవడు దేశాన్ని గెలవలేడు. కాబట్టి ఇప్పుడు ఆ పని కుర్దుల ద్వారా చేయించాలని చూస్తున్నారు. ఈ ఖొమైనీకి అపోజిట్ బ్యాచ్ అనమాట అది. అయితే వాళ్ళని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఇరాన్ సైన్యం సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాలు ఖాళీ చేయించి మరీ రెడీ అయింది. కుర్దులు ఉండేటటువంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాలని ఖాళీ చేయించి అక్కడ సైన్యం మొబలైజ్ చేసి కూర్చుంది. అంటే ఇంకొక యుద్ధానికి సిద్ధమవుతోందన్నమాట.